హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మగువా ఓ మగువా' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. చంటి ఒక్కడే కూర్చొని కేశవ కొట్టింది గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. కేశవ చంటి కాలర్ పట్టుకొని నీ భార్య కోసం చంచలమ్మ గాజులు దొంగిలిస్తావా అని అంటూ చంటిని చెంప మీద కొడుతూ ఉంటాడు. చంటి పోయి పక్కన తగిలి అడ్డం పడిపోతూ ఉంటాడు. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు చంటి. కేశవ కాళ్ళు కూడా పట్టుకొని అడుగుతూ ఉంటాడు. నేను చేయలేదు ఈ దొంగతనం అని చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళెవ్వరూ చంటి మాటలు నమ్మరు. చంటి అవన్నీ ఆలోచిస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు. వెంటనే అక్కడికి సింధూర వచ్చి ఏవండీ మిమ్మల్నే అని అంటూ ఉంటుంది. చంటి మాత్రం పలకడు. గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ఉలికి పడతాడు చంటి. ఎంత పిలిచినా అసలు పలకనే పలకడు. ఏమైంది? ఎందుకిలా ఉన్నావు? అని చంటిని అడుగుతూ ఉంటుంది. చంటి దొంగతనం చేశాడు అని చెంచలమ్మగారు చంటి మీద నింద వేశారండి అని చెప్తూ ఉంటాడు సింధూరకి. ఆ మాటలకి సింధూర మాత్రం చాలా షాకవుతుంది. చెంచలమ్మగారేంటి ఇలా అనడం అని. వెంటనే చంటి చెయ్యి పట్టుకొని సింధూర చెంచలమ్మ దగ్గరికి చంటిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి నా భర్త మీద దొంగతనం అనే ముద్ర వేస్తారా అని అడుగుతూ ఉంటుంది గట్టిగా కోపంగా చెంచలమ్మకి. ఆ మాటలకి చెంచలమ్మ మాత్రం చాలా షాకవుతూ ఉంటుంది. కేశవ కూడా చంటి సింధూర వైపు అలా కోపంతో చూస్తూ ఉండిపోతాడు. సింధూర అయితే గట్టిగానే కోపంగా అడుగుతూ ఉంటుంది. నా భర్తని దొంగ అనడానికి ఎంత ధైర్యం మీకు అని అడుగుతూ ఉంటుంది సింధూర కోపంతో. చెంచలమ్మ మాత్రం ఏం మాట్లాడకుండా సింధూరాని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఆ మాటలకి చంటి కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. సింధూర అయితే గట్టిగానే అడుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.